వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం వల్ల ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన మరి నిరుద్యోగులకు మరి ఒక మంచి అవకాశం రాజీవ్ యువ వికాసం పేరు మీద మరి అవకాశం ఇస్తున్నట్లు మనకు తెలుస్తా ఉన్నది. మరి ఒక్కొక్కరికి రూపాయలు 3 లక్షల ఆర్థిక సాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు. మరి కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం మరి 6,000 కోట్ల కేటాయింపు 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు జూన్ 2న మంజూరు పత్రాల అందజేత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. మరి గత సర్కారు యువతను విస్మరించిందని విమర్శించినటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తూ ఉన్నాము. మరి దానికి పక్కకే ఏమొచ్చిందంటే హామీల అమలులో జాప్యం, ఆర్థిక పరిస్థితి బాగా లేకనే మరి ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం, నెలాఖరులోగా రైతు భరోసా అని చెప్పేసి పక్కనే మరి ఇక్కడనేమో ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తా ఉన్నారు. మరి అక్కడనేమో రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ రెండిట్లకు పొంతన లేదు. మరి చూద్దాం, నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. మరి అది ఎంతవరకు నడుస్తుంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా మరి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టి మరి 5 లక్షల మంది యువతకు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిండ్రు. మరి ఎంతవరకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది? మరి గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ఉంది. దానికే దిక్కు దివాన్ లేదు. ఒకవైపు డబ్బులు లేవంటున్నారు, ఒకవైపు పథకాలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు. ఇవి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు మరి పూర్తవుతుంది అనేటటువంటిది రాబోయే రోజుల్లో మనకు తెలియవలసి ఉంది. మరి చూద్దాం.